అందరికి నమస్తే. లాస్ట్ 4 డేస్ నుంచి పేపర్లలో ఏం కనిపిస్తున్న వార్తలు, ప్రతిరోజు కొన్ని పేపర్లలో కాళేశ్వరం గురించే వార్తలు వస్తున్నాయి. కాళేశ్వరంతో పాటు కేసీఆర్ వార్త కూడా వస్తుంది. కాళేశ్వరంలో కేసీఆర్ మొత్తం తినేసిండు, కేసీఆర్ ఇంకా జైలుకే, మా చేతికి కమిషన్ రిపోర్ట్, పలానా టీవీలో రిపోర్ట్. అసలు చాలా విచిత్రమైన వ్యవహారం ఏంటంటే, కమిషన్ 31 తారీఖు రిపోర్ట్ ఇచ్చింది. ఎవరికి ఇచ్చిండ్రు? రెవెన్యూ సెక్రటరీకి ఇచ్చింది, ఇరిగేషన్ సెక్రటరీకి. ఇంకా ఆయన తీసుకొచ్చి ఇంకోరికి ఇచ్చి, ఆయన ఇంకోరికి ఇచ్చి, మినిస్టర్కి ఇచ్చి, అదంతా నడిచింది. 31 తారీఖు నాడు రిపోర్ట్ చేస్తే 31 మధ్యాహ్నం, 1 తారీఖు నాడు పేపర్లో మొత్తం వార్తలు వండేసినారు. మొత్తం కేసీఆర్ చుట్టే. అంటే అది మీడియాకు ఎట్లా దొరుకుతుంది? అదొక సింగిల్ రిపోర్ట్, దానిలో కాపీ పేస్ట్ లేదు, జెరాక్స్ కాపీలు పంచింది లేదు, ప్రెస్కి ఇచ్చింది లేదు, ఏం లేదు. కానీ పేపర్లో మాత్రం వార్తలు వచ్చేసినాయి. అసలు ఇప్పటిదాకా జరిగిన దీని రాజకీయం ఎట్లుందంటే, దీనిలో ప్రచారం ఎక్కువ, వ్యవహారం తక్కువ. వ్యవహారం తక్కువ ఉన్నప్పుడే చెప్తారు కదా, దానిలో మసాలా ఏం లేనప్పుడే ప్రచారం పీక్స్లో ఉంటుందని. అట్లా ప్రచారాన్ని చాలా పీక్స్కి తీసుకుపోతారు. మళ్ళీ కాళేశ్వరం అయింది, అట్లయింది, ఇట్లయింది, మొత్తం అయిపోయింది, ఇక దీనిలో ఇక కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందరే మొత్తం పేపర్లు ఉంటాయి. ఇప్పటిదాకా రిపోర్టు గవర్నమెంట్కి రాలే, క్యాబినెట్కి రాలే ఇంకా. సరే, అన్ని విషయాలుగా మాట్లాడదాం, విత్ ప్రూఫ్స్తో చెప్తాను నేను మీకు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చూడండి, చేసిందంతా పెద్దసారే, కేసీఆర్ అరెస్ట్ తప్పదా? అయిపోయింది. ఆ రిపోర్ట్లో ఏముందో ఇప్పటిదాకా క్యాబినెట్ కూడా సబ్మిట్ చేయలే. ఆ 3 ఐఏఎస్ల కమిటీ ఒకటి వేసిండ్రు, వాళ్ళకి షార్ట్ లిస్ట్ తయారు చేసిండ్రని తెలిసింది నిన్నటి వరకు. అంతే తప్ప ఇంతవరకు క్యాబినెట్ సమావేశం మధ్యాహ్నం తర్వాత ఉంటుంది, క్యాబినెట్కు ఇవ్వలేదు, వాళ్ళు ఎవరు చూడలేదు. మరి ఈ వార్తలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? దీనికి శాంక్షన్ చేయింది కేసీఆర్ వల్లే. కాళేశ్వరం రిపోర్ట్లో సంచలనం. ఎవరు చెప్పిండ్రు ఇదన్నీ? ఈ వార్తలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అంతా కేసీఆరే. ఆ చిన్న తప్పు వల్ల 2 లక్షల కోట్లు లాస్. 2 లక్షల కోట్లు అంట, 2 లక్షల కోట్లు అయింది కాళేశ్వరం. ఇంకో V6 అంతా కేసీఆరే చేసిండు. సర్కారు ఏం చేయబోతుంది? కాళేశ్వరం పాపం మొత్తం కేసీఆర్దే, తేల్చిపడేసిండ్రు. ఇంకా దీనికి ఏసీబీ, ఇంకో వెలుగు, కాళేశ్వరం పాపం కేసీఆర్దే, అయిపోయింది. ఏం తేల్చేది లేదు. కమిషన్ల కోసమే కాళేశ్వరం. ఈ పెద్ద మనిషే కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయని మాట్లాడిండు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్లో మినిస్టర్ కాగానే ఎట్లా రాసే పేపర్ ఉంది, చూయించే టీవీ ఉందని ఈ వార్త రాపించుకున్నాడు. 38,000 కోట్లతోనే ప్రాణహిత వచ్చే వేళ పూర్తయ్యేది. ఆ పార్టీలో ఉన్నాడు ఆయన, అప్పుడు ఆ పార్టీలో ఉన్నాడు. కానీ మరి ఏం చేసిండో తెలియదు. అప్పుడు మొత్తం అది పొగిడిండు. ఇంకో కేసీఆర్ను లోపలేద్దామా? డైరెక్ట్ లోపలనే. ఇంకా చాలా విచిత్రమైన వార్త చూపిస్తాను నేను మీకు. పేపర్లు ఎట్లా రాసినాయి? 1 తారీఖు నాడు ఏం రాసినాయి, 3 తారీఖు నాడు ఏం రాసినాయి? అంతా తందానే, అన్నీ తానే, అంతా తందానే. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి పాపాల భైరవుడు కేసీఆర్. ఎవరు రాసిండు ఇది? వేమూరు రాధాకృష్ణ రాసిండు నిన్న. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా ఇంత రిపోర్టు. మినిస్టర్స్కి పోలే, ఎవరికి పోలే, పబ్లిక్ ఏం తెలియదు, వండి వార్చి పడేసిండ్రు. వాళ్ళకి వండడం వార్చడమే కావాలి. కాళేశ్వరం పాపం కేసీఆర్దే. వెలుగులో ఇంతకుముందు చదివినాం కదా. కాళేశ్వరంపై సిట్, ఇది ఎప్పుడు రాసిండ్రు? అది ఇవాళ రాసిండ్రు. ఆంధ్రజ్యోతిలో కాళేశ్వరంపై సిట్ కూడా వేస్తున్నారు. అయిపోయింది, కేసీఆర్ అని తేల్చేసిండ్రు. తేల్చినాక మళ్ళీ సిట్ ఎందుకు? కేసీఆర్, హరీష్ రావు, ఈటలందరూ చేసిన తర్వాత మళ్ళీ సిట్ ఎందుకు? విచారణ ఎందుకు? కర్మకర్త కేసీఆరే. ఇది ఎప్పుడు? 1 తారీఖు నాడు. 31 తారీఖు నాడు మధ్యాహ్నం టైంలో కమిషన్ రిపోర్ట్ ఇస్తే సీక్రెట్గా మొత్తం బండి చేసి దాన్ని కట్టేసి సీక్రెట్గా ఇచ్చిర్రు. ఇస్తే మరి అది ఎవరు ఓపెన్ చేసిండ్రు, ఎవరికి ఇచ్చిండ్రు? ఫస్ట్ మీడియాకి ఇచ్చేసిండ్రా? ఇవన్నీ రాపించిన వార్తలు. ఎన్నో లోపాలు, ఎందరో బాధ్యులు. ఈనాడు ఇది ఎప్పుడు? 4 తారీఖు, ఈరోజు వచ్చిన వార్త ఇది. వీళ్ళు ఫస్ట్ నాడు రాసిన వార్త ఇది. ఫస్ట్ నాడు మంత్రివర్గ ఆమోదం లేకుండానే బ్యారేజీల నిర్మాణం కాళేశ్వరం నివేదికలో ప్రస్తావించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్. 31 తారీఖు నాడు ఇస్తే 1 తారీఖు నాడు ఈ వార్త రాసిండ్రు. ఇంకా మినిస్టర్కి ఇచ్చారు, అట్లే తీసుకొని పోయి వాళ్ళు ఇచ్చినట్టు తీసుకుపోయి ఇస్తే అవి తీసుకుపోయి వీళ్ళకి ఇచ్చారు. ఐఏఎస్ 3 ఐఏఎస్ల కమిటీ ఉందో, దీనిలో ఏముందో చూసి రాయండి అని. అంటే వాళ్ళు కూడా చదవలే. మళ్ళీ వార్త ఎట్లకెళ్ళి వచ్చింది? ముందు రోజే. నా జేబులో ఏముందో మీకు ఏం తెలుస్తుంది? నేను చూపిస్తేనే తెలుస్తుంది. అవతల అనొచ్చు, నీ జేబులో అదేదో ఒక 1000 రూపాయల నోటు ఉంది అనొచ్చు, అవి నోట్లే లేవు. కానీ నీ జేబులో 10,000 రూపాయలు ఉన్నాయనొచ్చు. నేను తీసి చూపిస్తే కదా తెలిసేది, లేదా నేను చెప్పాలి. ఇదేమవుతుంది? మీడియా రాసింది కథనాలన్నీ రాసిందంటే ఇదంతా కూడా ప్రచారం ఎక్కువ.
ఇదంతా గవర్నమెంట్ రాపించిన అన్నిట్లో సేమ్ వార్తలు, సేమ్ డే సేమ్ వార్తలు, అన్నిట్లో అవే వార్తలు వచ్చినాయి. మొత్తం కేసీఆర్ ఇంకా ఉరిశిక్ష చేస్తారని రాసేసింది మొత్తం. అసలు చాలా అంశాల మీద మాట్లాడాలి కాళేశ్వరం విషయంలో. అసలు కమిషన్ దగ్గర ఆధారాలు ఉన్నాయా? అయిపోయింది మొత్తం. తేల్చేసి అసలు సిట్ ఎందుకు, ఏసీబీ ఎందుకు, ఇదంతా వ్యవహారం ఎందుకు ఒకటి. ప్లస్ ఆధారాలు ఎక్కడున్నాయి? ఉండగింటే ప్రభుత్వం దగ్గరనే ఉండాలి ఆధారాలు. ప్రభుత్వమే కమిషన్కి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వలేదు కమిషన్కు. కోనరామ్ నాటి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు కోనరామ్ గారు. ఆయన పోయి తెల్ల పేపర్ ఇచ్చేసి నువ్వు దీన్ని సాక్ష్యాలు తీసుకొని రాబో అంటే కథమే, వెళ్ళిపోయాడు. ఇంక మళ్ళీ రాలే. ఇంకా అట్లాంటి వాళ్ళు ఇంక 2-3 గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు ఆధారాలు తీసుకురమ్మని కమిషన్ చెప్తే పోలే, ముఖం చాటేసారు. గవర్నమెంట్ ఇయ్యలే. అరే క్యాబినెట్ ఆమోదించిందా లేదా మినిట్స్ బుక్ ఇవ్వమంటేనే 3 నెలల టైం తీసుకుంది గవర్నమెంట్. 3 సార్లు లేఖ రాసి అసహనం వ్యక్తం చేసింది కమిషన్. ఏంది ఇది, మాకెందుకు, ప్రభుత్వం సహకరించింది మాకెందుకని కోపం చేస్తే గప్పుడు పంపించారు. గప్పుడు 10 రోజులు టైం తీసుకొని మెల్లగా పంపించారు అన్ని వెతికి. దానికి కౌంటర్ కూడా దొరికింది. మళ్ళీ క్యాబినెట్ అప్పుడు మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కమిషన్ మళ్ళీ హరీష్ రావు 2వ సారి ఇచ్చిండు. వాళ్ళు ఏమి ఇచ్చారో మాకు తెలియదు, మా దగ్గర క్యాబినెట్ మినిట్స్ బుక్ ఉంది తీసుకోనని మళ్ళీ ఇచ్చారు. తర్వాత అసలు దీనిలో ఇంజనీర్స్ను ఎవరన్నా విచారించిండ్రా? మెగా ఇంజనీరింగ్ మొత్తం ఈ పంపోజులు మొత్తం మెగా ఇంజనీరింగే కదా, కాలువలు మొత్తం సబ్ కాంట్రాక్టర్ చేయించారు కదా. సబ్ కాంట్రాక్టర్స్ కానీ మెగా ఇంజనీరింగ్ వాళ్ళని కానీ ఎల్ఎన్టీ వాళ్ళని కానీ పిలిచి మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ప్రూఫ్స్ తీసుకున్నారా? అసలు కాంక్రీట్ ఎవిడెన్స్ ఎక్కడుంది దీనిలో? ఒక కాంక్రీట్ ఎవిడెన్స్ ప్రజల దగ్గర ఉండదు, ఎవిడెన్స్ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండదు. గింటే కాంట్రాక్టుల దగ్గరైనా ఉండాలి, లేకపోతే ప్రభుత్వం దగ్గరైనా ఉండాలి. వాళ్ళిద్దరు పిలవలేదు, వాళ్ళిద్దరు ఏం సబ్మిట్ చేయలేదు. ఇదంతా టెక్నికల్ మ్యాటర్స్. మొత్తం టెక్నికల్గా ఎక్కడ ఫెయిల్ అయ్యిండ్రు, లేకపోతే ఎక్కడ టెక్నికల్ విషయాల్లో నీళ్ళు ఎవరు నిల్వ చేయమన్నారు, ఇదందరికీ తెలిసిపోయింది కదా. నీళ్ళు ఎక్కడ ఎందుకు నిల్వ చేయమన్నారు, ప్రాణిత చేవేలా కట్టకుండా తుమ్మిడేటి దగ్గర కట్టకుండా ఇక్కడ ఎందుకు కట్టిండ్రు, ఇట్లాంటి టెక్నికల్ అంశాలు అవే ఉండాలి. ఒకవేళ ప్రభుత్వం దగ్గర ఆధారాలు కనుక ఉంటే ఇప్పటికీ కేసు బుక్ చేసేవాళ్ళు కదా. ఇప్పటికీ కేసు అయ్యేది, కేసీఆర్ మీద క్రిమినల్ కేసు అయ్యేది. 20 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి, కొత్త ఏం కాలే కదా. అంతకుముందు గవర్నమెంట్ రాకముందే మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పిన వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఎందుకు కేసు పెట్టలేదు? ఒకవేళ ఉంటే ఎందుకు అక్కడ ప్రొడ్యూస్ చేయలేదు? ఇదంతా ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ మీద తీవ్రమైన వ్యతిరేకత పెరిగిపోయింది. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇంకా దీనిలో ఇదే ఎజెండా తీసుకోవాలి, కాళేశ్వరం మీదే పోవాలి. కాళేశ్వరం మీద మనం చెప్తే రాసే పేపర్లు, మనం మాట్లాడకపోయినా రాసే పేపర్లు, మనం మాట్లాడకపోయినా చూపించే టీవీ ఛానల్స్ ఉన్నాయి, పటా రాసి దాన్ని మొత్తం వృద్ధి పడేయాలి. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని సుప్రీంకోర్టుకు వస్తారు. కేసీఆర్ ఏం చేస్తారు? వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది వార్త? ఇది ఎట్లా తెలిసింది? అదే కదా. ఇప్పుడు క్యాబినెట్కి ఇస్తే, క్యాబినెట్ నోట్ ఇస్తే, క్యాబినెట్ దీని మీద ఎంత డ్రామా తెలుసా? డ్రామా అని ఎందుకంటాను ఏంటంటే దీని మీద సిట్టు ఏసీబీ అంట, ఇప్పటిదాకా ఎవిడెన్స్ లేకుండా. రెండోది అసెంబ్లీ క్యాబినెట్ సమావేశమే సపరేట్గా పెడుతున్నారు. క్యాబినెట్ సమావేశమే కాళేశ్వరం ఇచ్చిన రిపోర్ట్ పైన సమావేశం అంట. కాళేశ్వరం మీద క్యాబినెట్ సమావేశం. జనాలు ఖమ్మంలో వరదలు కొట్టకపోతే క్యాబినెట్ సమావేశం పెట్టలే, రైతులు రైతు భరోసా ఇవ్వకపోతే క్యాబినెట్ సమావేశం పెట్టలే. ఫస్ట్ క్యాబినెట్లోనే మేము 6 గ్యారెంటీలకు తీర్మానం చేస్తామన్నారు. ఇప్పటిదాకా ఏ తీర్మానం చేయలేదు. బంకచర్ల మీద సపరేట్గా ఇప్పటి వరకు క్యాబినెట్ సమావేశం జరగలేదు. మన నీళ్లు దింగపోయే బంకచర్ల ప్రాజెక్ట్ మీద అసలు సెంట్రల్ గవర్నమెంట్ మనకు రూపాయి కూడా ఇవ్వకపోతే ప్రత్యేకంగా క్యాబినెట్ సమావేశం జరగలేదు. అసలు రాష్ట్రం దివాలా తీస్తుంది మొత్తము. మన రాష్ట్ర ఇన్కమ్ ఎట్లా పెంచాలంటే దానికి సపరేట్గా ఏమి సమావేశం జరగలేదు. నిరుద్యోగులు అంతా ఎదురు చూస్తున్నారు నోటిఫికేషన్ల కోసం. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాము, ఇవ్వలేకపోయినాం. మరి ఎట్లా ఇవ్వాలా వద్దా? అసలు ఏం లేదు, ఒక ప్రత్యేక సమావేశం లేదు. అసెంబ్లీ సమావేశం కూడా ప్రత్యేక పెడతారంట. సిట్ ఇచ్చిన నివేదిక మీద అంటే ప్రచారం చేసుకోవాలి, దీంట్లో ప్రచారమే చేయాలి. ప్రచారం ఎక్కువైతే దానిలో డొలుతనం ఉన్నట్టు. ఒకటి ఎక్కువ ఎప్పుడు ప్రచారం చేస్తారు? సప్పుడు ఎక్కువైతే దేనికి అవుతుంది అంటారు కదా. నిండు నీళ్ళ కుండ తొనకదు, చాలా మర్యాదగా ఉంటుంది. ఎప్పుడైతే సగం నీళ్ళు ఉంటాయో అది తొనుకుతుంటుంది. సేమ్ ఇప్పుడు అదే జరిగింది ఇక్కడ. అట్లే అనిపిస్తుంది వీళ్ళ ప్రచారం చూస్తుంటే. రిపోర్టు బయటపడకుండానే వార్తలు రాయించుకోడు, రిపోర్టు బయటపడకుండానే కేసీఆర్కి ఉరిశిక్షిస్తామని రాపించుకోడు. ఇదంతా చూస్తుంటే దీనిలో నిండుకుండా కాదు, ఇది ఎల్తికుండా అని అర్థమవుతుంది. చూద్దాం ఏమేమి జరుగుతావో దీనిలో ఇంకా ముందు. బట్ ప్రచారానికి మాత్రం ఆడుకోవద్దు. ఏదైనా స్టెప్ బై స్టెప్
ఒకరి మీద కేసు పెట్టాలన్నప్పుడు లేకపోతే కేసు పెట్టినప్పుడు దాన్ని స్టెప్ బై స్టెప్ ప్రభుత్వం ప్రొసీజర్ ఫాలో కావాలి తప్ప ప్రచారం చేసుకుంటే ఏమొస్తుంది. ప్రచారం ఎక్కువ ఉన్నప్పుడు దానిలో వ్యవహారం తక్కువ ఉన్నట్టని చెప్పిన కదా, గదే ఉన్నట్టుగా అనిపిస్తుంది. బట్ డ్రామా రాజకీయాలు మాత్రం క్లియర్గా కనబడుతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.